ఎవరి ఆలోచన నాకు అక్కర్లేదు, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు అని ఏ మనుష్యుడు తెగించకూడదు. ప్రజలు ఒంటరిగా బ్రతకూడదని, సంఘజీవిగా బ్రతకాలని స్వయాన దేవుడే నిర్ణయించాడు. ఏ ఒక్కరు కూడా వాళ్ళ సహాయం నాకు అక్కర్లేదు, వీళ్ళ సహాయం నాకు అక్కర్లేదు, వీళ్ళ సహాయం నాకు అక్కర్లేదంటే బుద్ధిహీనుడు. ఆలోచనలు అనేవి ప్రతి మనిషికి అవసరం. 2, ఆలోచనలు అనేవి అనుదినము అవసరం. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఈ ఆలోచన నీకు నచ్చిందా లేదా, పాటించకపోయావా అంటాక ఎవడన్నా ఉన్నాడా? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు? ఎవ్వడు లేడు.